ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులను స్మార్ట్గా మార్చేసింది. రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఉదయం 10:30 వరలక్ష్మి నగర్, విజయవాడ ఈస్ట్, ఎన్టీఆర్ జిల్లా, మధ్యాహ్నం 12 గంటలకు కాంకిపాడు, పెనుమలూరు నియోజకవర్గం, కృష్ణా జిల్లాల్లో ఇంటింటికి స్మార్ట్ రైస్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మొత్తంగా 4 విడతల్లో 1,45,00,000 మందికి రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో అంటే నేటి నుంచి 9 జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇక రెండో విడతలో అంటే ఈ నెల 30వ తేదీ నుంచి 4 జిల్లాలు చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఇవి అందించనున్నారు. మూడో విడత వచ్చే నెల 6వ తేదీ నుంచి 5 జిల్లాలు అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లిలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. 4వ విడత వచ్చే నెల 15 నుంచి 8 జిల్లాలు బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొంటారు.